శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. వరుసగా 7 రోజు కూడా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహాయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్ ను దక్షిణ మధ్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్ తో కటింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. 2-3 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. వరుసగా 7 రోజు కూడా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 7వ రోజు కూడా సహాయక బృందాలు టనల్ లోపలికి చేరుకొని 14వ కిలోమీటర్ దగ్గర ఈ సహాయక చర్యలకు అడ్డుగా ఉన్నటువంటి టీబీఎం టనల్ బోరింగ్ మిషన్ ని తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంత భారీ బరువుతో ఉన్నటువంటి ఈ బోరింగ్ మిషన్ ని తొలగించాలంటే సుమారు 3-4 రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత 2 రోజుల నుంచి వీళ్ళు ప్లాస్మా కట్టర్ ని ఉపయోగించుకొని ఈ టీబీఎం మిషన్ 4 వైపుల నుంచి కూడా ఉన్నటువంటి ఆ పైపులన్నీ కూడా కట్ చేసి ఆ మిషన్ అంతా కూడా అమాదానం కింద పెట్టేసి రాకపోకలకు ఏ ఇబ్బంది లేకుండా ఈజీగా ఈ సహాయక చర్యలు అయ్యే విధంగా మాత్రం ఈ సహాయక బృందాలు గత 2 రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉండగా నిన్న కొన్ని టీబీఎం మెషిన్ కి సంబంధించినటువంటి పైపులు కట్ చేయగా ఈ రోజు కూడా మిగిలినటువంటి పైపులను కూడా కట్ చేస్తా ఉన్నారు. అక్కడ నీటితో నిండిపోయినటువంటి టనల్ నంతా కూడా వాళ్ళు పంపింగ్ మిషన్స్ అన్ని తీసుకొచ్చి ఆ వాటర్ ని అక్కడి నుంచి తోడేసి అక్కడ ఉన్నటువంటి బురదనంతా కూడా వీళ్ళు తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్ తోటి ఆ బురదనంతా కూడా పక్కన పెట్టి ఒకవేళ ఈ మిషన్ దాటి ముందుకు వెళ్లి ఆ సొరంగంలో చిక్కుకున్నటువంటి మట్టినంతా కూడా వీళ్ళు తొలగించేటువంటి క్రమంలో ముందుకు దూసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మట్టి కావచ్చు, ఆ మట్టి వెనక భాగంలో ఉన్నటువంటి నీరు కూడా ఒక్కసారిగా ప్రెషర్ తో మళ్ళీ వీళ్ళ వైపు కొట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా తప్పించుకోవడానికి కానీ లేదా ఆటంకాన్ని ఎదురవ్వకుండా ఆ మెషిన్ అడ్డుగా మారింది. కాబట్టి ముందుగా మెషిన్ అంతా కూడా అక్కడ డిస్ట్రాయ్ చేసి మెషిన్ ఆనవాళ్లు లేకుండా మెషిన్ అడ్డుపడకుండా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి టీబీఎం మెషిన్ అంతా కూడా తొలగించి పైపులు అంతా ముక్కల కిందకి మార్చి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా లోకో ట్రైన్ ద్వారా మళ్ళీ స్టోరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 7 రోజుల నుంచి టనల్లో చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికులు, ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ల జాడ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేపడతా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు కూడా ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారు వీళ్ళు అనేది కూడా ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఆ టెక్నాలజీని ఉపయోగిస్తా ఉన్నారు, ఎండోస్కోపిక్ కెమెరాను ఉపయోగిస్తా ఉన్నారు. రెస్క్యూ టీమ్స్, ర్యాట్ మిల్లర్స్, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు అందుబాటులో ఉన్నటువంటి రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ ని సింగరేణి, రామగుండం లాంటి ఆపరేషన్స్ చేపట్టినటువంటి సీనియర్లని, నిపుణులని తీసుకొచ్చి ఈ 8 మందిని సురక్షితంగా రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ గా ఈ వ్యక్తులు ఎక్కడున్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై కూడా ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం అంతా కూడా సురక్షితంగా వారిని అందరినీ రక్షించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాయి. ఈ రోజు టీబీఎం మెషిన్ కి ఉన్నటువంటి పైపులన్నీ కూడా తొలగిస్తూ ఆ మెషిన్ అంతా కూడా అక్కడి నుంచి తొలగించి అనంతరం ఆ వెనక మట్టిలో పూర్తిగా కూడికిపోయినటువంటి 8 మందిని రక్షించేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగుతా ఉన్నాయి. స్పందన అంటే రవితేజ, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? దాదాపు ఎంతమంది ఉన్నారో క్లారిటీ వచ్చిందా ఇప్పటివరకు? ఇంకా సహాయక చర్యలు ఎన్ని రోజులు పూర్తవునంది? 8 మంది దాంట్లో చిక్కుకొని ఉన్నారు. 8 మందిలో 4 ఛత్తీస్గఢ్ లేబర్ కాగా మరో 4లో 2 నార్త్ ఇండియన్స్ కి చెందినటువంటి ఇంజనీర్లు, వారి అసిస్టెంట్ పనిచేస్తున్నటువంటి మరో 2 తెలుగువారు. మొత్తం ఈ 8 మంది దాంట్లోనే చిక్కుకొని ఉన్నారు. ఆ పని ప్రారంభించినటువంటి 3వ రోజు ఈ ఘటన జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారనే దానిపై కూడా ఆ వర్కర్స్ అన్నింటికి సంబంధించి వాళ్ళ మొబైల్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఉన్నారా లేదా అని వెతకగా మొత్తం 8 మంది మిస్ అయినట్టుగా కూడా గుర్తించి ఆ 8 మందికి సంబంధించినటువంటి వివరాలు సేకరించడం జరిగింది. ఆ 8 మంది మాత్రం దాంట్లో చిక్కుకొని ఉన్నారు. ఆ 8 మంది కోసం తీవ్రంగా ప్రయత్నిస్తా ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఏ స్పాట్ లో వీళ్ళు చిక్కుకొని ఉన్నారు, ఆ మట్టిలో పూర్తి స్థాయిలో చిక్కుకొని రాయి ముద్దలా మారిపోయారా, లేదా ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారా, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపై కూడా క్లియర్ గా ఈ టనల్ మెషిన్ ని తొలగించి ఆ మెషిన్ దాటుకొని ముందుకు వెళ్లి ఆ బురదలో చిక్కుకొని ఉన్నటువంటి వాటి అందరినీ కూడా ఆ బురద
నీటి అంతా తోడేసి లోపలికి వెళ్లి 8 మంది ఎలా ఉన్నారు అనే దానిపై మాత్రం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఈ రోజు 7వ రోజు శ్రీశైలం టనల్లో చిక్కుకొని ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి 7 రోజుల్లో ఆ 8 మంది ఎక్కడ ఉన్నారు అనే దానిపై మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా ఆ సహాయక చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ. देखो भाग लाते यहाँ से करता जाता ना